99 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉగాది పండుగ రోజు నిన్న విడుదలై నెల్లూరు జైలు నుండి ఆయన ఊరు మాచర్లకు వెళ్ళడానికి పట్టిన సమయం 13 గంటలు. అండ్ మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎక్కడైతే ఆయన ఎంటర్ అయ్యారో రొంపిచెర్ల మండలం దగ్గర అనుకుంటాను, అసలు అక్కడి నుండి కనుక ఆ జనాన్ని చూస్తే, అంటే రోడ్డు పొడవున అడుగడుగున జనం అసలు భారీగా స్వాగతం పలికారు. పల్నాడు జిల్లాలో ఎంటర్ అయ్యేసరికి అసలు రోడ్లు పిక్కటిల్లిపోయి నెల్లూరు నుండి మాచర్లకు ఒక మాజీ ఎమ్మెల్యేకి 13 గంటల సమయం పట్టిందంటే ఇంతగానం జనం ఆయన కోసం కొన్ని ప్రాంతాల్లో, అంటే ఆయన వస్తూ ఉన్నారు అంటే అంతమంది వెయిట్ చేయడం, ఇదంతా చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ప్రభుత్వం ఒకవైపు వరుస పెట్టి కేసులు పెడుతూ ఉంది, ఎక్కడికక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధిస్తుంది అన్న విమర్శలు యథేచ్ఛగా కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా జనం ఇంత రీసౌండ్ ఇచ్చే విధంగా హాజరయ్యారు అని అంటే నిజంగానే అసలు ప్రజలు చాలా కసిగా ఉన్నారా, వీళ్ళని ఏమైనా ఓడించి తప్పు చేశాము అనే భావనలో ఉన్నారా, ఈ ప్రభుత్వం చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా, ఇటువంటి కేసులకు మేమేమి భయపడము అనే సంకేతాలు పంపించదలుచుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనంలో తిరుగులేని పట్టుకు సంకేతంగా చూడాలా? అసలు ఈ జనం దేనికి సంకేతంగా చూడాలో అర్థం కావడం లేదు. కానీ ఈ జనాన్ని చూసి ప్రభుత్వం అప్పటికప్పుడు మాచర్లలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఇది నెల రోజుల పాటు అమల్లో ఉంటాయి అని చెప్పి కూడా ఆదేశాలు వచ్చాయి. అంటే ర్యాలీ చేయకూడదు, ఈ జనమేంటి అని. సరే, ఒకవేళ ఏదైనా శాంతి భద్రతల కోణంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అని అంటే, బట్ ఆ నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా తీవ్ర విమర్శల పాల్పడడానికి కారణమైంది. ఇటువైపు వైసీపీ నుంచి ఏమో మాచర్ల ర్యాలీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీని అడ్డుకోవడం కోసమే మాచర్లలో 144 సెక్షన్ అని తీసుకొని వచ్చారు అనే విమర్శలు, జనం నుంచి ఏమో అరే ఒక పక్క ఉగాది, మరో పక్క రంజాన్, ఇంకో పక్క ఈస్టర్ ప్రార్థనలు ఉన్నాయి, అండ్ మాచర్ల చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళగానేమో జరగబోతున్నాయట. ఇటువంటి పరిస్థితుల్లో 144 సెక్షన్ ఎట్లా తీసుకొని వస్తారు, ఏంటి ఇదంతా అని జనాల వైపు నుంచి కూడా అసంతృప్తి. వెరసి మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వచ్చినటువంటి ఆ స్వాగతం, ఆ రీసౌండ్ ఇచ్చిన జనాలు బాబోయ్ అనిపించింది. అసలు ఇంకొకటి ఏంటి, ఆ ప్రాంతంలో చాలామంది ఉన్న ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నాయి అధికార పార్టీ మద్దతుదారు, అధికార పార్టీ వాళ్ళ వ్యవస్థలను ముందు పెట్టి చాలామంది వెళ్ళిపోయారు. మొన్నటికి మనం చూసాం, ఎక్కడికో తల దాచుకొని వాళ్ళ భార్యకు బాగోలేదని చెప్పి వచ్చిన సల్మాన్ని కూడా చంపేసినటువంటి ఘటన ఇంకా మర్చిపోలేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా ఆ ప్రాంతం ఆ స్థాయిలో ఆయనకు స్వాగతం పలకడం, ఆ స్థాయిలో జనాలు హాజరు కావడం, బాబోయ్ రీసౌండ్ ఇచ్చేసాయి ఆ ఏరియా. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకతకో, వైసీపీ మీద పట్టుకో, ప్రజల్లో ఆగ్రహావేశాలకో, వైసీపీ క్యాడర్లో ఒక తీవ్ర కసికో ఏవో బలమైన సంకేతాలు అయితే పంపిస్తూ ఉన్నట్లే. మరి ప్రభుత్వం ఏమైనా కనుక కొన్ని ఏమంటారు చర్యలు, కొంత కక్షపూరితంగా వ్యవహరించడం, ప్రభుత్వం తన తీరు మార్చుకుంటే బహుశా వాళ్ళకే మంచిదేమో అనిపిస్తుంది.